నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక సమావేశం అంటే మంత్రులందరితోనూ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టాడు. ఇదే కాదు, మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టాడు. పవన్ కళ్యాణ్ కుర్చీని నారా లోకేష్ ఆక్రమించుకున్నట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కూర్చునే ప్లేస్లో నారా లోకేష్ని కూర్చోబెట్టారు. ఈయనకి మరి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారో మరి తెలీదు. ఎందుకంటే ఆయన కూడా అందరి మంత్రుల్లో ఆయన కూడా ఒకడు నారా లోకేష్ అనేవాడు. కానీ మరి ఆయనకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి మరి కూర్చోబెట్టారో మనకి తెలీదు. మరి ఎందుకు తెలుసు మనందరికీ నారా లోకేష్ని నెక్స్ట్ ప్రమోట్ చేసుకుంటున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఎక్కడ మరి కుదరలేదో తెలియదు. కానీ ఎందుకు చూడడానికి పబ్లిక్ మీటింగ్లు అయితే బాగానే ఉంటారు. మరి ఎక్కడో పొంతన కుదరలేదని తెలుస్తుంది. మరి డుమ్మా కొడుతున్నాడు. చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి విధులు కూడా నిర్వహించట్లేదు అని తెలుస్తూ ఉంది. కానీ ఈ నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదనే విషయానికి నాదెండ్ల మనోహర్ జనసేనకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారికి నడుము నొప్పిస్తూ ఉంది. అందుకని రాలేదు. ఒక 2 వీక్స్లో సరైతుంది. 2 వీక్స్లో మళ్ళీ అటెండ్ అవుతారు అన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా అందుకు నాదెండ్ల మనోహర్తో నేను కూడా మాట్లాడదామని ట్రై చేశాను. ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ కాలేదు అంటున్నారు. మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తే ఎంత నడుము నొప్పైనా మాట్లాడడానికి 2 నిమిషాలు, ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే మాట్లాడలేనంత బిజీగా పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. కానీ మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అంత సీనియర్ అని ఏదేదో గొప్పలు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. మరి అంత పెద్ద ఆయనకి మెచ్చే దత్త తండ్రి అది చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే సమాధానం లేని పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఎందుకున్నారో తెలీదు. మరి ఎక్కడ పొంతన మరి ఎందుకంటే చూస్తూ ఉన్నాము, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజల్లో వ్యతిరేకత, హోమ్ ఎలా ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తున్న ప్రభుత్వం, దీనిపైన ఎక్కడ జనసేన పార్టీ మీద పడుతుందో అని పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్టున్నాడు. అందుకే కూటమి వచ్చిన 100 రోజుల నుంచే పవన్ కళ్యాణ్కి ఒక టెన్షన్ పట్టుకుంది. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాము, నెరవేర్చలేకపోతున్నాము, ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోతున్నాము, ప్రాధాన్యత తగ్గుతూ ఉంది. నేను చంద్రబాబు నాయుడు కింద పవన్ కళ్యాణ్ పనిచేయడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకోకుండా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందుకనే మరి ఇది చూడాలి. మరి ఈ కూటమి అయితే మరి ఎన్ని రోజులు కలిసి ఉంటుందా లేదా చూడాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు, నడుము నొప్పిస్తూ ఉందంటే అందులో అటెండ్ కాలేదంటే అందులో తప్పు లేదు. కానీ ఈరోజు నిన్న మీటింగ్ జరిగారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు కొన్ని గుళ్ళు తిరగడానికి వెళ్తూ ఉన్నారు. మరి నడుము నొప్పి బాగలేకపోతే మరి ఈరోజైతే వెళ్ళలేడు కదా. మరి ఎందుకు అంత హెల్త్ బాగున్నా కూడా మరి ఎందుకు ప్రజలు అంత మెజార్టీతో గెలిపించి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతారహితంగా అటెండ్ కాకుండా ఒక సీఎం పెట్టిన మీటింగ్కి అటెండ్ కాకుండా, అంతేకాకుండా బాధ్యత రహితంగా ఒక డిప్యూటీ సీఎంగా తన శాఖ కూడా చూసుకోకుండా ఇలా డుమ్మా కొట్టడం అనేది, తన శాఖ బాధ్యతలు కూడా నిర్వహించుకోకుండా ఇలా హైదరాబాద్లో ఉండడం అనేది పవన్ కళ్యాణ్ చాలామంది అసలు ఏం జరుగుతుంది కూటమిలో అనేది చాలామంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు ఇలా కలిసి ఉంటుందా లేదా. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఎక్కడ చేరింది మరి నారా లోకేష్ విషయంలోనే అని మనకి తెలుస్తుంది. నారా లోకేష్ని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేసి తర్వాత సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలని చూస్తాను. డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇచ్చే క్రమంలోనే ఈ లుకలుకలు అన్నట్టు తెలుస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఈ విషయాలు అయితే పబ్లిక్ కాబట్టి బయటకు వచ్చేస్తాయి మనకి.